కొండా సురేఖ గారు, నాగచైతన్య, సమంత కొంతమంది హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు, మీరు చాలా గొప్ప వ్యక్తి, ఇలాంటి కామెంట్లు చేయడం మీ హుందాతనానికి దిగజారుడుతనం, ఎప్పుడైనా ఇండస్ట్రీని ఇలా మీరు వాడుకోకూడదు, వాడుకుంటే మిమ్మల్ని ఇండస్ట్రీ ఎప్పటికీ క్షమించదు, మీరు ఇలా మాట్లాడడం అనేది చాలా కరెక్ట్ కాదు, ఒకరి వ్యక్తిగత జీవితాలు ఇండస్ట్రీ వ్యక్తిగత జీవితాలని ఎందుకు మీరు పాలిటిక్స్లోకి లాగారు, ఇలా లాగడము ఏమాత్రం సమము కాదు, కరెక్ట్ కాదనైతే జూనియర్ ఎన్టీఆర్ గారు ట్విట్టర్ వేదికగా దీన్నైతే ట్వీట్ అయితే చేశారు. మనము ఈ ట్వీట్ని చూడొచ్చు, ఎందుకంటే ఒక అమ్మాయిలకు ఆపద వస్తే, ఒక అమ్మాయికి ఆపద వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు నిలబడతారు, తలపడతారు అనేది ఇదైతే కరెక్ట్గా తెలుస్తుంది. ఇండస్ట్రీలో చాలామంది బిగ్ హీరోస్ ఉన్నారు, మొట్టమొదటిగా స్పందించిన హీరో ఎన్టీఆర్ గారు. రాఖీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మాయిలకు ఆపద వస్తే తానే ముందు నిలబడైతే ఒక 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 ఉగ్ర రూపంలో ఒక దుర్గమ్మలా అయితే దాన్ని అయితే సాల్వ్ చేస్తారన్నమాట. అండ్ అదే విధిలో రియల్ లైఫ్లో కూడా ఏ అమ్మాయికి ఆపద వచ్చినా తానే ముందు నిలబడైతే సాల్వ్ అయితే చేస్తున్నారనేది గట్టిగా వినపస్తుంది. అండ్ మనం చూసాము అక్కడ క్యాన్సర్ పేషెంట్ కానీ 2 తెలుగు రాష్ట్రాలకు వరదలు వచ్చినప్పుడు కానీ ఎంతో హెల్ప్ చేశారు ఆయన. ఇప్పటికి కూడా హీరోయిన్లపై ఇలాంటి వ్యాఖ్యలు సమం కాదు అని అయితే కొండా సురేఖ గారికి అయితే చాలా గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చారు. చూడాలి ఇది ఎంత దూరం వెళ్తుందో. బట్ ఎన్టీఆర్ గారిపై ఇప్పుడు వచ్చిన టాపిక్పై మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.